38వ హైదరాబాద్ బుక్ ఫేర్ డిసెంబర్ 19 నుంచి ప్రారంభం. ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన. తెలంగాణ సాహితీ సంస్కృతి ప్రియుల కోసం 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ని వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన డిసెంబర్ 19 నుండి 29, 2025 వరకు 11 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. ప్రాంగణాలకు సంబంధించిన పేర్లు ఇవాళ ప్రకటిస్తున్నాం. మొత్తం ప్రాంగణానికి అందశ్రీ గారి పేరు పెడుతున్నాం. ప్రధాన వేదికకు సృజనకారిణి సామాజికవేత్త అనిశెట్టి రజిత గారి పేరు, పుస్తకావిష్కరణల వేదికకు కొంపల్లి వెంకట గౌడ్ గారి పేరు, రచయితల స్టాల్స్కు ప్రొఫెసర్ ఎస్వి రామారావు గారి పేరు, మీడియా స్టాల్స్కి స్వేచ్ఛ వటారికారి గారి పేరు పెడుతున్నాం. వారిని స్మరించుకోవడము, పుస్తకాలతో వారికి ఉన్నటువంటి అనుబంధము, వారు రచయితలుగా, సాహితీవేత్తలుగా, పాత్రికేయులుగా జీవించిన జీవితాన్ని ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ స్మరించుకుంటున్నది. వారికి ఒక విధంగా ఘనమైన నివాళి అర్పించడము అనేటువంటి పద్ధతిలో హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ కార్యక్రమాన్ని, ఈ నామకరణాన్ని ఇవ్వడం అనేటువంటి చేస్తున్నది. తప్పనిసరిగా అందరూ పుస్తక ప్రియులు ఈ 10 రోజులు జరిగేటువంటి హైదరాబాద్ బుక్ ఫేర్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ బుక్ ఫేర్ జనరల్ సెక్రటరీ వాసుని నేను. ఈ 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా ఈసారి ఈ వేదిక ద్వారా సుమారుగా 350 మంది కవులు, గాయకులు, కొత్త రచయితలు పరిచయం అవ్వబోతున్నారు. వీరే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, అలాగే తెలుగు ప్రజల నుంచి ఎక్కువ మంది కవులు, కొత్త కవులు, చిన్న పిల్లలు రాసిన పుస్తకాలు రాసినటువంటి కవులు కూడా ఈరోజు బుక్ ఫేర్కి రాబోతున్నారు. అందుకని ఈ బుక్ ఫేర్ని రాష్ట్రం నలుమూలలు కాకుండా తెలుగు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, విజయవంతం చేయాలని చెప్పేసి సెక్రటరీగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ? ఈ హైదరాబాద్ బుక్ ఫేరు డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతిలో ప్రారంభం అవుతుంది. అది పిల్లలకు ఫ్రీగా ఎంట్రీ ఉంటుంది, స్టూడెంట్స్కి. అలాగే 30,000 మందికి పాసులు ఇచ్చేసి వాళ్ళకు ఎక్కువ మందిని రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవి కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి స్కూళ్ళల్లో పిల్లలు బస్సులు వేసుకొని వాళ్ళ మేనేజ్మెంట్ తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తున్నాము. ఎక్కువ మంది ఈసారి విస్తృతంగా రావాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే 24వ తేదీ పుస్తక నడక అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం